తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు మరో కొత్త వివాదం రాజుకుంది. రాష్ట్ర గీతం తమిళ్ తాయ్ వాల్తు ఆలాపనపై సీఎం విజయ్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నుంచే మొదలైన ఈ వివాదం తాజాగా మంత్రివర్గ విస్తరణ సమయంలో మరింత ముదిరింది. వందే మాతరం తర్వాత తమిళ్ తాయ్ వాల్తు ఆలపించడంపై భాగస్వామ్య పార్టీలైన వీసీకే లెఫ్ట్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2021లో డీఎంకే ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తించిన తమిళ్ తాయ్ వాల్తును కార్యక్రమం ప్రారంభంలోనే తప్పనిసరిగా ఆలపించాలన్న నిబంధన ఉందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసే వేళ జాతీయ గీతం వందే మాతరానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని ఇంకో వర్గం వాదిస్తుంది. అసలు ఇది ప్రోటోకాల్ వివాదమా లేక తమిళ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ వ్యూహమా అన్న చర్చ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. தக்க சிறு பிறை நுதலும் தரித்தனரும் திலகமுமே அத்திலக வாசனை போல் அனைத்துலகும் இன்பமுற எத்திசையும் புகழ் மணக்க இருந்த பெரும் ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తమిళనాడు రాజకీయాల్లో మరోసారి కొన్ని వివాదాలకు కారణమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర గీతం చివరిగా పాడడంతో మొన్న టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం రోజు చివరిగా పాడడంపై కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా వీసీకే పార్టీ, సిపిఎం, సిపిఐ పార్టీలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇవే పార్టీలు టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చాయి. మొదటిగా మ్యాజిక్ ఫిగర్కి సభ్యుల సంఖ్య లేకపోవడంతో టీవీకే పార్టీకి, ఈసీకే పార్టీకి ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, సిపిఐ పార్టీకి ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, సిపిఎం పార్టీకి ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఒక వివాదం మాత్రం చర్చనీయాంశంగా మారింది తమిళనాడు రాజకీయాల్లో. ముందుగా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే ముందు వందే మాతర గీతాలాపన చేశారు. ఆ తర్వాత జనగణమన పాడడం జరిగింది. ఆ తర్వాత ఇక తమిళనాడు రాష్ట్ర గీతం చివరిగా పాడారు. అయితే యాక్చువల్గా 2021లో డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ముందు పాడిన తర్వాత జనగణమన పాడారు. సో ఆ తర్వాత వందే మాతరం పాడారు. సో ఇప్పుడు చివరిగా తమిళనాడు రాష్ట్ర గీతం చివరిగా పాడడం ఏంటి అని కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మరి ఈ విమర్శలపైన టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎటువంటి సమాధానం ఇస్తారు ప్రతిపక్ష పార్టీలకు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మిత్రపక్షాలతో కలిసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి మరి ఇప్పుడు ఆ మిత్రపక్షాలు ఆయన తీరును బట్టి అవలంబిస్తున్నటువంటి తీరు, ఆ రోజు జరిగినటువంటి తీరుని బట్టి వ్యతిరేకత వచ్చింది కాబట్టి సో దానిపైన విమర్శలు వస్తున్నాయి కాబట్టి మరి దానిపైన ఏం సమాధానం చెప్తారనేది కూడా తెలియాల్సింది. సో ఏదేమైనా ఈ విమర్శలు అయితే మొత్తం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళ్ తాయ్ వాలుతు అనే రాష్ట్ర గీతం, ఎందుకంటే మనకి ఇక్కడ ఎలానైతే తెలంగాణ రాష్ట్ర గేయం ఎలానైతే ఉంటుందో అక్కడ కూడా తమిళనాడు రాష్ట్ర గేయం ఉంటుంది. సో ఆ గేయానికి సంబంధించి ఇప్పుడు విమర్శలు రావడంతో మరి విజయ్ ఎటువంటి సమాధానం తమిళ ప్రజలకు ఇస్తారు, అదేవిధంగా ఆయన మిత్రపక్షాల పార్టీలకు ఎటువంటి సమాధానం ఇస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.